अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। YRP फाउंडेशन ने बानी और चेयरमैन यल्लेशाला रवि प्रसाद की क़ियादत में बिश्नोई ग्रुप का कॉरपोरेट ऑफिस मादापुर में मुनक़दा एक तक़रीब में 40 तालीमी लिहाज से रोशन और माली तौर पर मुस्तहक़ तलबा को 9 लाख मालियत के वज़ाइफ से नवाजा। इस तक़रीब में डॉक्टर जस्टिस शमीम अख्तर, चेयरपर्सन तेलंगाना ह्यूमन राइट्स कमीशन, बतौर मेहमान ख़ुसूसी मौजूद रहे और इस दौरान डॉक्टर जस्टिस शमीम अख्तर ने पसमानदा तलबा की मदद में फाउंडेशन के मौसर काम को सराहते हुए कहा कि तालीम तमाम मसाइल का हल, ज़िंदगी के मकासद के हुसूल में इसके किरदार पर जोर दिया। డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చాలా డిపార్ట్మెంట్స్లలో పనిచేసినారు. దాని తర్వాత మా మిత్రుడైనటువంటి ఏ కృష్ణారెడ్డి గారు, కనబడినటువంటి పిల్లలు పెద్దలు శరత్ చంద్ర, హేమంత్ చంద్ర, దయాకర్, భరత్, రవి, దాని తర్వాత సిహెచ్ శేషగిరి రావు అడ్వకేట్, అంటే నలుగురు నుంచి కూడా వచ్చినారు. మా ఊరి నుంచి, దాని తర్వాత వేరే జిల్లాల నుంచి కూడా చాలా మంది వచ్చినారు. హెచ్ఆర్సి డిఆర్ఓ శ్రీనివాస్ గారు, మీడియా పర్సన్స్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు. రవి ప్రసాద్ గారు, మేము ఇక్కడ చాలా దూరం అంతా బ్యాచ్ అందరం కాలేజ్ లైఫ్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి మేము చాలా సోదర భావంగా కలిసి వెలిసి తిరిగేవాళ్ళము. అన్ని పనులలో కూడా పాలు పెంచుకునేవాళ్ళం. రవి అంటే రవి ప్రసాద్ అంటే మేము షార్ట్గా రవి అని చెప్తాను, ఎందుకంటే నా మిత్రుడు. దాని తర్వాత డిగ్రీలో కూడా కలిసే చదువుకున్నాము. దాని తర్వాత నేను నాగపూర్లో లా చదివినాను. అప్పుడు రవి ప్రసాద్ గారు కూడా అక్కడికి వచ్చి ఎంకామ్ చదివినారు మాకు. దాని తర్వాత ఇప్పుడు కూడా నలుగురు మేము తిరిగేది చేసేది రామగిరి సెంటర్, మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి. ఇక్కడ వచ్చిన వరకు అక్కడ మా బ్యాచ్ అంతా ఫేమస్, దాకా కూడా తెలిసిన విషయాలన్నీ కూడా. ఇక్కడికి వస్తే నాకు మళ్ళా నా కుటుంబంలో, నా ఫ్యామిలీలో, నా చుట్టూ పట్టాలలో, నా పిల్లలను వాళ్ళని మరీ ఒకసారి వాళ్ళని జాయిన్ చేసినట్టుగా ఉంది. వాళ్ళతోటి నా గతాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరందరూ ఇక్కడ వచ్చినారు, చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు, నమస్కారాలు. రవి ప్రసాద్ గారు చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే రవి ప్రసాద్ గారి ఫాదర్ వాళ్ళకు రైస్ మిల్స్, ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ రవి ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఒక స్టేజ్ లో డబ్బులు చూడండి ఎప్పుడు శాశ్వతం కాదు. రవి ప్రసాద్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చి బిజినెస్ అన్ని చేసినారు. చేసినప్పుడు ఆయన ఫైనాన్షియల్ కండిషన్ జీరోకి అయిపోయింది, మైనస్ లో వెళ్ళిపోయినారు. మైనస్ మీకు తెలుసు తెలియదు కానీ మైనస్కి వెళ్ళిపోయినారు. ఇప్పటికీ ఎంకామ్ గ్రాడ్యుయేట్, చాలా హార్డ్ వర్క్, తెలివితేటలు, బాగా కష్టపడతాడు, పని చేస్తాడు, అన్ని చేస్తాడు, చాలా ఇంటెలిజెంట్. చదువు అనేది ఎందుకు అనేది ఎట్లా పని చేస్తుంది ఎందుకంటే జీరో నుంచి హీరో చేస్తుంది. ఎందుకంటే మన ఆయుధం ఏంటి అనేది చదువు. మనకి వేరే ఆయుధాలు లేవు. చూడండి, వ్యవసాయంలో డిపెండ్ ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఈరోజు అంత బాగలేదు. భూముల ఆస్తులు పెరిగినాయి, భూముల విలువలు పెరిగినాయి, కానీ రాబడి జరగలేదు. దాంతో వాళ్ళ పిల్లలను చదివియాలా, ఏం చేయాలని కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలా, వేరే విధంగా కూడా కష్టపడి సంపాదిస్తేనే వాళ్ళ పిల్లలను వాళ్ళు స్కూల్కు, మంచి కాలేజ్కు అప్పగలుగుతా ఉన్నారు. విద్య అనేది మనకు చాలా సహాయపడుతుంది. అది ఇబ్బంది. మన ఆయుధం అనేది విద్యనే, విద్యం లేదు. జీరో అయిపోయిన తర్వాత రవి గారు ఏం చేస్తారంటే మళ్ళీ ఆలోచించి అనాలిసిస్ చేసి మొత్తం బిజినెస్ రూల్స్ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఒకసారి మళ్ళీ అప్పులను పరిశీలన చేసి మళ్ళీ స్ట్రగుల్ చేశారు. జీరో నుంచి మళ్ళీ స్ట్రగుల్ చేశారు. జీరో నుంచి స్ట్రగుల్ చేసి ఈరోజు రవి ప్రసాద్ గారు ఈ 2015 నుంచి వైఆర్పి ఫౌండేషన్ నడుపుతా ఉన్నారు. లక్షల రూపాయలు స్కాలర్షిప్ రూపకంగా, స్కిల్ డెవలప్మెంట్ రూపంగా అనేక కార్యక్రమాలను తీసుకుంటా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రోజు వరకు 50 లక్షల రూపాయలు స్కాలర్షిప్ రూపంగా అనేక మందికి 155 మందికి ఈ సంవత్సరం స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా రవి ప్రసాద్ గారు స్కాలర్షిప్స్ ఇచ్చినారు, చాలా కార్యక్రమాలు చేసినారు. నేను కూడా కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాను.
వినాయక చవితి నాడు వినాయక విగ్రహాలు పంచిపెడుతున్నారు అని చెప్పేసి రవి గారు చెప్పడం జరిగింది. అది క్లే మట్టితో చేసినటువంటి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాకుండా, నష్టం కాకుండా వైఆర్పి ఫౌండేషన్ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు వేల సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైనా చూసుకోండి, మనకు దగ్గర డబ్బులు ఉంటే ఆస్తి వెళ్ళిపోవచ్చు, జీరో కావచ్చు, ఆస్తి పాస్తులు జీరో కావచ్చు, ఏది నమ్ముకున్నా కూడా మనకు 100% గ్యారెంటీ లేదు. ఒక విద్య మాత్రమే మనకు సహాయం చేస్తుంది. జీవితానికి మనం బతికినంత కాలం మనకు సహాయపడుతుంది, అనేక రకాలుగా సహాయపడుతుంది. మనకే కాదు, మన ఫ్యామిలీకి. ఇప్పుడు నేను ఉన్నాను ఈరోజు హెచ్ఆర్సీలో నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నా బ్యాకప్ ఏంటి? నా ఎడ్యుకేషన్, నా లీగల్ ఎడ్యుకేషన్, నా సమాజం పట్ల అవగాహన, అది కూడా విద్యనే కదా. సమాజాన్ని స్టడీ చేయడం కూడా విద్యనే. స్థితిగతులు, పరిస్థితులు, ప్రతిదీ కూడా తెలుసుకోవడం కూడా విద్యనే. ఎట్లా అంటే విద్య అంటే మీన్స్ దాని ద్వారా మనం స్టడీ చేస్తాము, తెలుసుకుంటాము, అన్ని చేస్తాము. అంటే ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్లో కానివ్వండి, ఏ ఇండస్ట్రీలో కానివ్వండి, ఏ ఫ్యాక్టరీలో కానివ్వండి, ఎక్కడ రాకెట్ల ఆకాశంలో కూడా విద్యనే కావాలి, భూమి మీద విద్య కావాలి, ఎక్కడ ఉన్నా కూడా మనకు విద్యతోటే అవసరం. విద్య అనేది చాలా చాలా ఈరోజు చూడండి, విదేశాలలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఈరోజు మనం పోలిస్తే అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఏదైనా దేశాలను తీసి చూస్తే అక్కడ భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ఆయుధం ఏంటి? ఇక్కడ ఏమైనా డబ్బులు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేస్తున్నారా, ఇంకేదైనా తీసుకుని చేస్తున్నారు? లేదు. ఓన్లీ వాళ్ళు బట్టలు కట్టుకొని, సామాన్లు తీసుకొని, 2-3 నెలలు సరిపోదు సామాన్లు అవి తీసుకొని డిగ్రీ చేత పట్టుకొని పోదు. ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, మెడికల్ డిగ్రీ కావచ్చు, దాని తర్వాత సైన్స్ టెక్నాలజీస్ ఏదైనా కావచ్చు, అవి తీసుకొని మనం బయటికి వెళ్తాం. పోయిన తర్వాత మనం అక్కడ వాళ్ళు మొత్తం డామినేట్ చేసేది, బాగా చదివేది, బాగా రిటర్న్స్ ఇచ్చేది, మన ముందుకు తీసుకుపోయేది మన విద్యనే. ఏదైనా కానీ ఇక్కడ మరి విద్య అనేది ఎట్లా పెంచాలి, ప్రోటోకాల్ ఏంటి, దానికి ఏ విధంగా కేర్ తీసుకోవాలా, మనం ఎట్లా తీసుకోవాలా, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చూడండి, తల్లిదండ్రులు మన జీవితంలో మనకు డైరెక్షన్ చూపెట్టేది, ప్రతిదీ మనకు సమకూర్చేది మన తల్లిదండ్రులు. బేసిక్ గా మనకు ప్రతిదీ నేర్చేవాళ్ళు మాత్రం మన తల్లిదండ్రులే. తల్లిదండ్రుల మాట, ఫస్ట్ టీచర్ మన తల్లిదండ్రులే. మన తల్లిదండ్రుల మాట మాత్రం ఎన్నడూ కూడా మనం వాళ్ళను నెగ్లెక్ట్ చేయదు. వాళ్ళు చెప్పిన విషయాలు క్షుణ్ణంగా మనము అర్థం చేసుకోవాలా, వాళ్ళు చూపెట్టిన బాటలో మనం నడవాలి. ఎందుకంటే ఈ రోజు మన పిల్లలు విదేశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మన దగ్గర ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయంటే ఇక్కడ టెక్నాలజీ స్టూడెంట్స్. మరి ఎవరు ఇదంతా ప్రొడక్షన్ ఎవరు అంటే దాంట్లో బాధ్యత ఎవరికి ఉంది అంటే ప్రైమరీ బాధ్యత, మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులే కదా. పిల్లలకు అన్ని రకాలుగా సమర్పించింది. ఇవాళ ఇక్కడ పిల్లలను తీసుకొచ్చినారంటే చాలా మంది తల్లిదండ్రులు రావడం జరిగింది. ఆ పిల్లలని ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే పిల్లలు చెప్పిన విషయాన్ని క్యారీ చేస్తారు, అర్థం చేసుకుంటారు, జీవితంలో వాటి ముందుకు పోయటానికి పనికి వస్తుంది ఉద్దేశంతో వాళ్ళు పిల్లలు ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు కూడా మనం చూస్తాం, పిల్లలను ట్యూషన్ తీసుకునే మొదలు పెడతారు, స్కూల్ తీసుకునే మొదలు పెడతారు, స్కూల్ నుంచి తీసుకొస్తారు, దాని తర్వాత ఎగ్జామినేషన్ ఉంటే ఎక్కడ తీసుకుపోతారు, ఇక్కడ ఊరిపోతారు అంటే ఎగ్జామినేషన్ రాసినట్టు బస్ స్టాండ్ వస్తారు, ప్రతిదీ చేసి పెడతారు. మళ్ళీ ఫైనాన్స్ పిల్లలకి డబ్బులు ఉన్నాయా లేవా, మరి సరిపోతాయా లేదా, మన పిల్లగాడు ఆరోగ్యంగా ఉంటాడా లేదా అనేది ప్రతిదీ కూడా తల్లిదండ్రులు మనను కన్ను తప్పాలి. 24 hours 24/7. అంటే మనకు ఎవరున్నారు చెప్పండి, మన తల్లిదండ్రులే కదా మనకి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే కారణం మన తల్లిదండ్రులే కదా. కాబట్టి తల్లిదండ్రుల పట్ల గౌరవం అనేది చాలా ముఖ్యం. అది కీ టు సక్సెస్ అంటారు. ఎవరైతే తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటారో, వాళ్ళ కళ్ళలో నీళ్లు తీసుకురారో, వాళ్ళు చెప్పిన విధంగా చదువుకుంటారో, చూసుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. టీచర్స్ మీద రెస్పెక్ట్ ఉండాలి. విద్య నేర్చుకోవాలంటే టీచర్స్ రెస్పెక్ట్ చేయనప్పుడు మనం ఏం నేర్చుకుంటాం అన్న దగ్గర నుంచి. కాబట్టి టీచర్స్ కూడా ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళు చెప్పింది వినాలా, వాళ్ళు చెప్పినటువంటి ప్రోటోకాల్స్ కానీ, గైడ్ లైన్స్ కానీ, విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మనం ఫాలో అవ్వాలి. అది ముఖ్యం. టీచర్స్ పట్ల కూడా రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత సమాజం ఉంది.
చూడండి మనం ఉన్నాము, మనమంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధారపడి బతికే వాళ్ళని కదా. ప్రతి పొద్దున్న లేసినా సాయంత్రం మంచి అయినా చెడ్డైనా మన పక్కింటోళ్ళతోటి మన స్నేహితులతోటి అందరితో మనం పంచుకుంటాం. కాబట్టి సమాజాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో అందరూ కూడా మనవాడే, మన డిఎన్ఏ, మన బ్లడ్, అందరూ కూడా మనవాడే. మనం వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలా. వాళ్ళకు ఏదైనా లోటు పాటలు ఉంటే మనం ఆ లోటు పాటలను తీర్చే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మనం వాటిని తీర్చాలి, మనం అటెండ్ కావాలి. అది కూడా మన బాధ్యత. అది కూడా మనకి ఏం చేస్తుంది అంటే ఒక మంచి దిశలో నడిపిస్తుంది. మన మైండ్ ని ఆలోచించే చేస్తుంది. మనకు ఫైనాన్షియల్ సోర్సెస్ ని రాబట్టుకునేందుకు అవకాశాలు వస్తాయి. కాబట్టి సమాజం పట్ల కూడా మనకు చాలా బాధ్యత ఉంటుంది. ఎప్పుడు కూడా సమాజం పట్ల బాధ్యతను